మనమంతా ఎంతో పవిత్రంగా జరుపుకునేన కార్తీక పౌర్ణమి. అసలు ఈ పౌర్ణమిని మనం ఎందుకు చేసుకుంటున్నామో తెలుసుకుందాం. తారకాసురుడికి 3 శక్తివంతమైన కుమారుడు ఉండేవారు. బ్రహ్మదేవుడి కోసం కఠోర తపస్సు చేసి 3 గొప్ప నగరాలు కావాలని వరం పొందారు. త్రిపురాసురులు దేవతలను, ఋషులను హింసించడం మొదలుపెట్టారు. దేవతలందరూ కలిసి పరమేశ్వరుడిని శరణు వేడారు. మేరు పర్వతం విల్లుగా, శ్రీ మహావిష్ణువు బాణంగా. కార్తీక పౌర్ణమి రోజున శివుడు తన ఒకే బాణంతో ఆ త్రిపురాసురులను సంహరించాడు. దేవతలందరూ సంతోషంతో ఆ రోజు దీపాలు వెలిగించి ఆనందాన్ని వ్యక్తపరిచారు. అందుకే ఈ రోజును దేవ దీపావళి అని కూడా అంటారు. ఈ కార్తీక పౌర్ణమి రోజున రుద్రాభిషేకాలు, సత్యనారాయణ వ్రతాలు చేస్తారు. 365 ఒత్తుల దీపం వెలిగించి